హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ కేజీపల్లి అందాలు. మా పొలంలో చింత చెట్లు చాలా ఉన్నాయి. అవి కాసి కాపు చాలా వచ్చింది. కాపు చాలా వచ్చిన దానివల్ల కొమ్మలు ఎలా ఇరిగిపోయినాయో చూడండి. కొమ్మలు కాపు ఎక్కువ వల్ల చింత కొమ్మలే ఇరిగిపోయినాయి చూడండి. అంతా దోరగా ఉన్నాయి, కానీ ఎండిపోయినాయి కాయలు. మా ఊరు కొండ. ఈ చెట్టు చూడండి ఎలా కాసినాయో. గుత్తులుగా కాసినాయి. ఈ చెట్టు ఈ సంవత్సరం బాగా కాసింది. అందుకనేమో ఇలా కొమ్మలన్నీ ఇరిగిపోయి ఎండిపోయినాయి చూడండి. పంట బాగా వచ్చింది, కానీ ఇలా నష్టమైంది. రైతు నష్టపోతున్నాడు. ఎందుకంటే ఇలానే పంట చేతికి వచ్చే టైంలో ఇలా కొమ్మలు ఇరిగి నష్టపోతాం. చూడండి ఫ్రెండ్స్, సగం చెట్టే ఇరిగిపోయింది కొమ్మలు. మానే సగం ఇరిగిపోయినట్టు అయిపోయింది చూడండి. ఇరిగిపోయి ఎండిపోయినది, కానీ కాయలు అట్నే కుచ్చులుగా ఉన్నాయి. ఇది చూడండి, పచ్చికాయ. చూడండి, కుచ్చులుగా అన్నీ ఎండిపోయినాయి. పచ్చళ్ళు వేస్తే పచ్చడి అయితే వేసుకోవచ్చు. పచ్చడికి అయితే పనికొస్తాయి ఇవి. చింతకాయ పచ్చడికి అయితే పనికొస్తుంది. పంట అంతా నష్టమైంది. కొమ్మలు చాలా ఇరిగిపోయినాయి. ఈ చెట్టు అయితే సుమారుగా 5-6 కొమ్మలు ఇరిగిపోయినాయి పంట ఎక్కువ వల్ల. ఈ వీడియో నీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.